ఏటా భోగి రోజు గోదాదేవి రంగనాథుల కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. వైష్ణవ ఆలయాల్లో జరిగే ఈ వేడుక చూసేందుకు రెండు కళ్ళు సరిపోవని అంటారు. గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యమయ్యే ఈ రోజున కళ్యాణ వేడుక అవివాహితులకు వివాహ యోగం ఉంటుందని అంటారు. శ్రీ విల్లి పుత్తూరులోని విష్ణు చిత్తుడనే భక్తులు ఉండేవారు. శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద పవలించే వటపత్ర సాయి ఫోటో అందరం చూసే ఉంటాము. అది శ్రీ వల్లి పుత్తూరులోనే అని పురాణాల్లో ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం చిన్ని కృష్ణుడు. శ్రీవల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడనే ఆల్వార్లకు తులసి వనంలో పసిపాపగా దొరికిన గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమని ప్రసిద్ధి. చిన్న వయసు నుంచే శ్రీకృష్ణుణ్ణి తన భర్తగా భావిస్తూ ఆయన కోసం అల్లిన పూలమాలలను ముందుగా తాను ధరించేది. ఇది చూసి కలవరపడిన విష్ణుచిత్తుడు గోదాదేవిని కోపిస్తే స్వయంగా శ్రీ రంగనాయకుడే విష్ణుచిత్తునికి స్వప్నంలో కనిపించి గోదాదేవి ధరించిన మాలలే తనకు ఇష్టమని చెప్పాడు. యుక్త వయసు వచ్చిన గోదాదేవికి వివాహం చేయదలిచి ఆమె తండ్రి విష్ణుచిత్తుడు ఆమెకు ఎవరంటే ఇష్టమని అడగగా ఆ శ్రీకృష్ణుడే తనకు భర్త అని తెలుపుతుంది. అప్పుడు విష్ణుచిత్తుడు వటపత్ర సాయనితో మొదలుపెట్టి 108 దివ్య దేశాలు విష్ణు స్వరూపాలు వర్ణించి అందులో ఎవరిని ఆమె భర్తగా కోరుకుంటుందని అడగగా శ్రీరంగంలో రంగనాథుణ్ణి వర్ణించే సమయంలో ఆమె శరీరం గగుర్పాటుకు గురై సిగ్గుతో తల వంచుకోగా ఆమె వరించింది శ్రీ రంగనాయకుడిని అని విష్ణుచిత్తుడు గ్రహిస్తాడు. కానీ ఆయన చూస్తే భగవంతుడు, ఆమె చూస్తే మానవ కన్య, ఈ వివాహం ఎలా జరుగుతుందా అన్న ఆందోళనలతో నిద్రిస్తున్న విష్ణుచిత్తునికి కలలో శ్రీ రంగనాయకుడు కనిపిస్తాడు. విష్ణుచిత్తునికి కలలో కనిపించే రంగనాథుడు గోదాదేవిని తీసుకుని మేళ తాళాలతో శ్రీరంగం వస్తే సాక్షాత్తు పాండ్య మహారాజు చతుర్భుజ చామరాదులతో రత్నాదులచే అలంకరించబడిన దంతపు పల్లకిలో స్వాగతిస్తాడని, అక్కడే తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెబుతాడు. విష్ణుచిత్తుడు కలలో రంగనాయకుడు చెప్పినట్లుగా గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. పెళ్లి కూతురుగా అంతరాలయంలో ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలోకి ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది.